ఈ నెల 12వ తారీఖు బుధవారం అమావాస్య ఉదయం 9 గంటల తర్వాత మీరు ఏ దేవాలయంలోనైనా సరే కూష్మాండ దీపం పెట్టవచ్చు. కూష్మాండ దీపం వెలిగిస్తే ఆ రోజు మీ పైన ఉండేటటువంటి దోషములు కానివ్వండి, గ్రహపీడలు కానివ్వండి, ఏదైనా దుష్ట ప్రయోగ బాధలు కానివ్వండి, ఏవైనా ఉంటే వెళ్ళిపోతాయి. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వెలిగించుకోవచ్చు. ఇది చాలా శుభప్రదమైనది. ఈ నెల 12వ తారీఖు బుధవారం అమావాస్య ఉదయం 9 గంటల తర్వాత మీరు ఏ దేవాలయంలోనైనా సరే కూష్మాండ దీపం పెట్టవచ్చు. కూష్మాండ దీపం వెలిగిస్తే ఆ రోజు మీ పైన ఉండేటటువంటి దోషములు కానివ్వండి, గ్రహపీడలు కానివ్వండి, ఏదైనా దుష్ట ప్రయోగ బాధలు కానివ్వండి, ఏవైనా ఉంటే వెళ్ళిపోతాయి. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వెలిగించుకోవచ్చు. ఇది చాలా శుభప్రదమైనది. ఈ నెల 12వ తారీఖు బుధవారం అమావాస్య ఉదయం 9 గంటల తర్వాత మీరు ఏ దేవాలయంలోనైనా సరే కూష్మాండ దీపం పెట్టవచ్చు. కూష్మాండ దీపం వెలిగిస్తే ఆ రోజు మీ పైన ఉండేటటువంటి దోషములు కానివ్వండి, గ్రహపీడలు కానివ్వండి, ఏదైనా దుష్ట ప్రయోగ బాధలు కానివ్వండి, ఏవైనా ఉంటే వెళ్ళిపోతాయి. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వెలిగించుకోవచ్చు. ఇది చాలా శుభప్రదమైనది. ఈ నెల 12వ తారీఖు బుధవారం అమావాస్య ఉదయం 9 గంటల తర్వాత మీరు ఏ దేవాలయంలోనైనా సరే కూష్మాండ దీపం పెట్టవచ్చు. కూష్మాండ దీపం వెలిగిస్తే ఆ రోజు మీ పైన ఉండేటటువంటి దోషములు కానివ్వండి, గ్రహపీడలు కానివ్వండి, ఏదైనా దుష్ట ప్రయోగ బాధలు కానివ్వండి, ఏవైనా ఉంటే వెళ్ళిపోతాయి. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వెలిగించుకోవచ్చు. ఇది చాలా శుభప్రదమైనది.